హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చానండి డాబా స్టైల్ చికెన్ కర్రీ రెసిపీ. అవునండి, అచ్చు డాబా స్టైల్, డాబాలో తినేలాగా ఉంటుంది. ఎక్దమ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ఒక్కసారి చేసి చూడాలి, అంత రుచిగా ఉంటుంది. చూడండి, నేను చేసి చూపించున్నాను. దేన్ని నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను మీకు. అంత టేస్టీగా ఉంటుందండి. చూడండి, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, అంత టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుందండి, స్పైసీ ఎక్దమ్ చాలా చాలా బాగుంటుంది. దీనిలోకి ఏ మసాలాలు ఏటేటి పెట్టక్కర్లేదు. ఇంట్లో ఉన్న మసాలాలతోటే నేను సింపుల్గా టేస్టీ డాబా స్టైల్ చికెన్ కర్రీ రెసిపీ చేసి చూపిస్తున్నాను. తప్పకుండా ఒకసారి మీరు చేసి చూడాలి, చాలా బాగా నచ్చుతుంది. మీ దీన్ని రోటీ, రైస్, పూరి, జీరా రైస్ దేంతో తినొచ్చు. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక కడాయి తీసుకుందాం. దానిలోనే 4 స్పూన్ ఆయిల్ తీసుకుని, 4 చెంచాలే చాలండి, ఎక్కువ ఆయిల్ తీసుకునే అవసరం ఇంక లేదు. దీనిలో వేస్తున్నాను 1/2 చెంచాడ జీలకర్ర, ఆవాలు చెప్పుంటాను మీకు ఎప్పటికైనా. ఆయిల్లో వేసిన తర్వాత దానికి క్రాకర్ వచ్చిన దాకా దీనికి వెయిట్ చేయాలి, లేకపోతే కొంచెం చేదుదనం వస్తుంది. కొంచెం క్రాక్స్లో అవుతున్నాయి చూడండి, ఇలాగా క్రాక్స్ అవనివ్వాలి. ఇలాగా చక్కగా క్రాక్స్ అవుతుండగా గ్యాస్ ఫ్లేమ్ లోలో పెట్టండి, ఎక్కువ హైలో పెట్టిన అవసరం లేదు. దాని తర్వాత దీనిలోనూ వేస్తాము కొంచెం గరం మసాలాలు, ఖడా గరం మసాలాలు, లాంగ్ 4, ఇలాచీలు 3, దాల్చీని చెక్క, అనాస్ పువ్వు, మళ్ళా బిర్యానీ ఆకు, అంతే 4 అండి, ఎక్కువ లేవు. వేసేసి కొంచెం అది వేడెక్కాక ఇది 4 ఆనియన్స్ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్. వింటున్నారా? 4 ఆనియన్స్, అల్లము ఒక 1/2 ఇంచుడు, మరి వెల్లుల్లి ఒక 2 గట్టి వస్తాయి కదా, అవి వేసేసుకోండి. వేసుకొని దీనికి రుబ్బిసుకొని వేసుకుంటున్నాను. మీ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నదంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్ ఎక్దమ్ స్లైస్లో కట్ చేసుకొని కూడా వేసుకొని చేసుకోవచ్చు. మిక్సింగ్ తెప్పక్కర్లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఇలాగ వేసేసుకోండి, అది దంచేసుకొని వేసేసుకోండి, అంత బాగుంటుంది. ఆనియన్ కట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేసుకొని వేసుకుని అయిపోద్ది. కానీ నేను కొంచెం గ్రేవీ థిక్ కావాలని ఇలాగ రుబ్బాను, మిక్సీ చేశాను. ఇలాగా గ్యాస్ ఫ్లేమ్ ఎక్దమ్ లో ఉండగా దీనిలోకి కొంచెం మనం బేసిక్ మసాలాలు వేసుకుందాం. అందరికంటే ముందు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మీకు టేస్ట్ అకార్డింగ్ వేసుకోండి. దాని తర్వాత 1/2 చెంచాడు పసుపు. గ్యాస్ ఫ్లేమ్ లోయే పెట్టండి, ఎందుకంటే మసాలా ఇలాగ వెయ్యగానే అది ఎక్దమ్ పట్ట మీదకి వస్తుంది. ఒక 4 స్పూను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకున్నాక దీన్ని చక్కగా కలిపేసుకోండి. ఇలాగా చక్కగా దీన్ని కలిపేసుకోవడమే. మసాలాల్లోన ఈ డ్రై మసాలాలు వేసేసుకొని దీన్ని మూత పెట్టి 5 to 6 మినిట్స్ దీనికి కొంచెం ఉడకనివ్వాలి. 5 to 6 మినిట్ ఉడికిన తర్వాత ఇలాగ ఆయిల్ పైకి వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇలాగ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీన్ని చక్కగా కలిపేసుకోండి. ఇలాగ చక్కగా ఆయిల్ దీనికి కలిపేసుకున్నాక దీనిలోకి రఫ్గా కట్ చేసిన నార్మల్ సైజ్ టొమాటోస్లు 4 ఇలాగా వేసుకుంటున్నాను. రఫ్లో కట్ చేసుకున్నాం. ఏంటంటే ఎప్పుడైనా మనం డాబాల్లోనే వెళ్తాం కదా, పైనుంచి ఆనియన్స్, ఈ టమాటో ముక్కలు ఇలాంటివి కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా చికెన్ హండీ అయినా చికెన్ కడాయి తీసుకున్నా మీకు తెలిసి ఉంటుంది, ఇలా కనిపిస్తాయి. అలాగే పైనుంచి వేస్తారు వాళ్ళు. మూత పెట్టేసి దీనికి కూడా చక్కగా ఒక 3-4 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతేనండి. చూడండి, ఆహా ఎంత బాగా అరోమా వస్తుందంటే, చూడండి ఆయిల్ పైకి వచ్చిందంటే దీని ఇండికేషన్ మసాలా రెడీ అయినట్టుగా. నేను దీనిలోన కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్, నార్మల్ లాల్ మిర్చి పౌడర్, మిర్చి పౌడర్ మిక్స్ మా ఆయన తెస్తారు, మా హస్బెండ్, అదే వేస్తుంటాను. ఫుడ్ కలర్ నేను యూస్ చేయను. ఎప్పుడైనా కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ మళ్ళీ ఇవన్నీ వేస్తే చాలా మంచి కలర్ వస్తుంది. ఇది అంటే
కేజీన్నర చికెను లెగ్ పీసులతోటి నేను పెద్ద పెద్ద ముక్కలు వేస్తాను. కొంచెం పెద్ద ముక్కలు వేస్తే కొంచెం బాగా మనకు కనిపిస్తుంది. ఇంకా కొంచెం మీద వస్తుంది. చిన్న ముక్కలు అయితే కొంచెం కరిగిపోతున్నట్టుగా, కొంచెం చెదిరిపోయినట్టుగా, కొంచెం మీడియం సైజ్ ముక్కలు తీసేసుకోండి. ఇలా తీసుకొని దీన్ని చక్కగా కవర్ చేసుకోండి. ఇది నాకు డాబాలో పనిచేసిన ఒక మా భయ్య కడిగితే అతను చెప్పారు. ఇది ఇక్కడ చాలా ఫేమస్ డాబా ఉంది, అక్కడ ఆ భయ్య చెప్పారు. ఏంటి డాబాలేటి మసాలాలో రుబ్బిసి ఉంచరు, మన రెస్టారెంట్లో రుబ్బిసి వస్తారు కదా, అలాగ ఉంచరు. వీళ్ళేటి ఫ్రెష్ చేస్తారు. అందరూ అంత రుచిగా ఉంటుంది. ఫ్రెష్గా అన్ని రకాలు తొందరగా వేసి చేస్తారు కదా, అది చాలా బాగా రుచి అనిపిస్తుంది. మళ్ళీ ఎక్కువ మసాలాల్లో తింటే కడుపు మంట మనకి ఇలాగ స్టార్టింగ్లో బాగా అనిపిస్తుంది. కానీ దాని తర్వాత మూత పెట్టేసి దీనికి మూత పెట్టేసి చక్కగా ఒక 6 to 7 minutes ఉడకనివ్వాలి. చక్కగా ఉడకనివ్వాలి. ఎప్పుడైనా చికెను కడక గుండు తెంచకూడదు. పిల్లలు తింటారు, పెద్దలు తింటారు కదా, చక్కగా ఉడకనివ్వాలి. గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియంలోనే పెట్టండి. చూడండి, ఆహా ఆయిల్ ఎలాగ ఫ్లోంట్ అవుతుందంటే అంత రుచి కనిపిస్తుంది. వస్తుంది కదా నోట్లో నీరు. తప్పకుండా ఒకసారి చేసి చూడండి. నేను చెప్పిన విధంగా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంటోళ్ళందరూ వా 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 అండుకొని తింటారు. దీనిలోకి వేసుకుంటున్నాను ధనియా పౌడర్ 2 చెంచాలు. చక్కగా ఉడికిపోయింది. 6 to 7 minutesలోన 7-8 minutesలోన ఒక 10 minutes అనుకోండి వేసుకొని చూసుకోండి మీరే, అంటే చికెన్ పట్టి ఉంటుంది కదా. దాని తర్వాత గరం మసాలా వేసాను 1 స్పూను, చికెన్ పౌడర్ వేసాను ఒక 2 స్పూన్లు. మీరు అన్నారా చికెన్ పౌడర్ లేదంటే మటన్ పౌడర్ వేసుకోండి, లేకపోతే సబ్జీ మసాలా వస్తుంది అది వేసుకోండి, లేకపోతే గరం మసాలా 2 చెంచాలు వేసుకోండి. అంతేనండి, టేస్టీ డాబా స్టైల్ చికెన్ రెడీ అయిపోతుంది. అంత బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారి చేసి చూడండి. ముక్క ఇంక చెదరలేదు. అలాగ మనం చేసినాము ప్రిపేర్. అంత ఈజీగా చూడండి. కేజీన్నర చికెన్కి పూర్తిగా కడాయి నిండిపోయింది. వాళ్ళు బయట మనము డాబాలోనే ఎక్కడ తిన్నా 3-4 పీసులు ఇస్తాడు, అది కూడా 450. తప్పకుండా మీకు తెలిసి ఉంటుంది, ఎందుకంటే వెళ్తుంటారు కదా. ఇలా చేసి చూడండి, ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. మళ్ళీ మీ చేతి వంట అయితే అమృతం కంటే తక్కువ ఉండదు. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా డాబా స్టైల్ చికెన్ కర్రీ రెసిపీ. నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను, తక్కువలాగా అనిపిస్తుంది. సాల్ట్ మళ్ళీ స్పైస్ మీ అకార్డింగ్ మీరు అడ్జస్ట్ చేయండి. దీనిలోనే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదండి. ఇది క్రీమ్ అంటే పాలు మనం పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, పైన మేగడ వస్తుంది. ఆ మేగడ 2-3 చెంచాలు తీసుకొని దానిలో కొంచెం పాలు వేసి ఇలాగ మనం గిలకరించేసి ఇలా వేస్తే అదే క్రీమ్ అండి. ఏంటి బయట నుంచి అమూల్ క్రీమ్ ఇవన్నీ తేనా అవసరం లేదు. ఇంట్లో చేసిన దాంట్లోనికంటే చాలా ఈజీగా, చాలా మన బడ్జెట్లోనే అయిపోతుంది. మీరు అన్నారా పాలు మేగడ లేవంటే ఏం పర్వాలేదు. పాల్ని కొంచెం వేరేగా తీసుకొని చక్కగా మరబెట్టేసి దగ్గరికి రాగానే అది వేసేయండి 2-3 చెంచాలు. టేస్ట్ ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్. దాని నుంచి చాలా బాగా రెడీ అవుతుందండి. మనం ఇప్పుడు వేసాం కదా క్రీమ్, దీనికి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచేస్తాం. అప్పుడేంటి ఈ క్రీము మసాలా ఈ చికెన్కి చక్కగా పడుతుంది గ్రేవీ. అంత టేస్టీ, అంత అద్భుతంగా ఉంటుంది. నచ్చిందా? తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సంగీస్ రెసిపీస్కి ప్లీజ్ తెలుగు సపోర్ట్ చేయండి. చాలా వెనుకబడిపోయినాను, మీరు సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్తాను. బీ ఫ్యామిలీ, తప్పకుండా ఒకసారి నాకు సపోర్ట్ చేయండి. దానండి రెడీ అయిపోయింది వేడి టేస్టీ చికెన్ కర్రీ రెసిపీ డాబా స్టైల్. అది కూడా రెస్టారెంట్ స్టైల్ కాదు, డాబా స్టైల్. చాలా బాగుంటుంది. నాకు నమ్మొద్దు, మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలాగో ఇంట్లో చికెన్ వస్తూనే ఉంటుంది. పిల్లలందరూ చాలా ప్రేమగా తింటారు. అంటే ఇంట్లోన చికెన్ నచ్చకపోయిన వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా. అందరూ చాలా చికెన్ తింటారు. పిల్లలైనా పెద్దోళ్ళైనా మటన్ కంటే చికెన్ చాలా ఎక్కువ తింటారు. ఇలాగ సింపుల్ చేసిస్తే తప్పకుండా మీకు నచ్చుతుంది. ఆ గ్యారంటీ నాది. దీన్ని రోటీ, రైస్, పూరి, జీరా రైస్ దేంతో తినండి, చాలా బాగా నచ్చుతుంది. నచ్చిందా? Like, share, subscribe my channel. Thanks for watching.